సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే కొంతకాలం స్టార్స్ గా కంటిన్యూ అవుతారు. వరుసగా 2 ఫ్లాప్ల అకౌంట్లో పడితే గోల్డెన్ లెగ్ కూడా ఐరన్ లెగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయింది ఓ కన్నడ కస్తూరి. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నా తెలుగులో మాత్రం సైలెంట్ గానే ఉంటోంది. ఉప్పిన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ కృతి శెట్టి. తరువాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగారాజు సక్సెస్ అందుకోవడంతో భారీ క్రేజ్ దక్కింది. కానీ ది వారియర్ తరువాత సీన్ మారింది. వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అవడంతో కృతి శెట్టి కటౌట్ ఒక్కసారిగా టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది. తెలుగులో డిమాండ్ తగ్గడంతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కృతి శెట్టి. ఏఆర్ఎం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళ్లో ఓ సినిమా చేస్తోంది. మరో 2 ప్రాజెక్ట్స్ ని చర్చల దశలో ఉంచింది. తమిళ్, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తెలుగులో మాత్రం ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదా, లేక ఆమె తెలుగు సినిమాలను ఎంచుకోవడం లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కృతి గనుక ఇంకో 6 నెలలు ఇదే స్టేటస్ మెయింటైన్ చేస్తే తన కటౌట్ ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి ఈ పరిస్థితిని బేబమ్మ ఎలా ఓవర్కమ్ చేస్తుందో చూడాలి.